ఏపీ మాజీ సీఎం జగన్ పై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తామన్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. గత 5 ఏళ్లలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ కోరాలని, వైసీపీ ప్రభుత్వంలో చేసిన దాడులు దారుణాలపై వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పాలించిన జగన్ ప్రజలు మీడియాపై చేసిన దాడిని లోకమంతా చూసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో శాంతియుత వాతావరణం కల్పించిందని, రాష్ట్రం అభివృద్ది వైపు అడుగులు వేస్తుందని భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. రెడ్డి ప్రకటన చేశారు, ఢిల్లీలో ధర్నా చేస్తారంట. ఎందుకు చంద్రమండలం పోయి నువ్వు చేసినటువంటి ఘనత మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది, విశ్వం అంతా చూస్తుంది. 5 సంవత్సరాల కాలంలో నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రజల మీద దాడి, పత్రికల మీద దాడి, ప్రతిపక్షాల మీద దాడి, రోజు దాడే కదా, రోజు విధ్వంసే కదా. ఆంధ్రప్రదేశ్ ని ఒక అరాచక ప్రదేశ్ గా మార్చావు. ఆంధ్రప్రదేశ్ ని పూర్తిగా ఆందోళన ప్రదేశ్ గా మార్చినటువంటి ఘనత నీకే దక్కింది. ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చి 30 రోజులైంది. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన మేము వచ్చిన తర్వాత ఒక శాంతియుత వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా చేయాలని చెప్పి ముందుకు పోతా అంటే మా మీద మసిపూసే ప్రయత్నం చేస్తున్నావు. నీ 5 సంవత్సరాల కాలంలో నువ్వు చేసినట్టు అరాచకాల మీద రాబో రోజుల్లో అసెంబ్లీలో మేము ఈ శాంతి భద్రత మీద శ్వేతపత్రం విడుదల చేయబోతున్నాం. ఖచ్చితంగా నువ్వు నీతో పాటు ఈ విధ్వంసం చేసినటువంటి ఏ నాయకులను కూడా వదిలే ప్రసక్తే లేదు. అందరినీ చట్టం ముందు మేము